మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో నా నేత్రములు మూయబడగా నాదు యాత్ర ముగియు నీలలో చేరుదున్ పరలోక దేశం చేరుదున్ పరలోక దేశం నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నీ దారిన్ నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీదరినే చేరెదను ఇలలో నీదరినే చేరెదను. చాలా బాధాకరమైన విషయము. నిన్నటి దినాన అమెరికా దేశంలో మరి చార్లీ కార్క్ అనే దేవుని సేవకుని మరి గన్తో షూట్ చేసి చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంతగానో దుఃఖము బాధ మనందరికీ కలుగుతుంది కదా. మరి ఆ సేవకుడు చేసిన తప్పేంటి, ఆ యవ్వనుడు చేసిన తప్పేమైనా ఉందా? సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించాలని సత్యపు మాటలు మరి పాపముతో మొగ్గుతున్న ఆ యొక్క యవనస్తులను అందరినీ ఒక మంచి మార్గంలో నడిపించాలనే పాటుపడ్డాడు, పోరాడుతూ ఉన్నాడు. అది నచ్చని కొంతమంది అతని మీద పగపట్టి ఈ యొక్క కార్యాన్ని చేసినట్లుగా చూస్తున్నాం. ఏదేమైనా దేవుని చిత్తము ఆయన జీవితంలో జరిగింది కాబట్టి ప్రభు ఆయనను పిలుచుకున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనలో చాలామంది అటువంటి దేవుని సేవకుని వలె రోషము కలిగి లేవాలని మనసారా కోరుతూ ఉన్నాను. నిజంగా ఆయన బ్రతికున్నప్పుడు ఎంతమంది ఆయనను ఫాలో అయ్యారో నాకైతే తెలియదు, కానీ ఆయన మరణము ద్వారా ఇంకా అనేక మంది యవనస్తులు అమెరికాలో రోషం కలిగి లేవబోతున్నారని ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉన్నాను. చాలామంది ఇప్పటికే వీడియోస్ చేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం, ఆయన యొక్క చూపిన మార్గంలో మేము కూడా నడుస్తాం, ఆయన వల్ల మేము నిలుస్తామని చెప్పడము నిజంగా దేవునికి మహిమ. ఈ యొక్క వీడియో సందర్భంగా ఆయన కుటుంబానికి, ఆయన భార్యకి, బిడ్డలకి నా ప్రగాఢ సానుభూతి